హాయ్ ఫ్రెండ్స్, ఉద్యోగం చేసేవారు రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా జీవితాన్ని గడపడం కోసం ముందుగానే కొంత డబ్బును పోగేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇందుకోసం పొదుపు చేసే పథకాలకు సంబంధించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించే వారి అవసరాలు తీర్చేందుకే కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, షార్ట్ కట్ లో PPF అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, షార్ట్ కట్ లో EPFO అయితే బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటుంది. ఈ పథకంలో ఏడాదికి 500 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు అయితే పొదుపు చేసుకోవచ్చు. మీ సామర్థ్యాన్ని బట్టి ఇన్వెస్ట్ ను మరింత కూడా పెంచుకోవచ్చు. ఇందులో పెట్టే పెట్టుబడికి ప్రభుత్వం 7.1% అయితే వడ్డీ చెల్లిస్తూ ఉంటుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, షార్ట్ కట్ లో PPF అయితే ప్రధానంగా ఉద్యోగుల కోసం అయితే తీసుకొచ్చిన పథకం అండి. ఇది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, షార్ట్ కట్ లో EPF, ఇది ప్రధానంగా ఉద్యోగం చేసేవారిని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన పథకం. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, షార్ట్ కట్ లో PPF అనే పథకాన్ని దేశంలో ఉన్న అందరి కోసం తీసుకొచ్చిన పథకం ఇది. ఇందులో ఉద్యోగం చేసేవారు, చేయని వారు కూడా పొదుపు చేసుకోవచ్చు. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది 15 ఏళ్లకు ఒకసారి అయితే మెచ్యూర్ అవుతుంది. ఒకవేళ మీరు 60 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసినట్లయితే మీకు ఎంత పెన్షన్ వస్తుంది, EPFO నిబంధనలు ఎలా ఉన్నాయి తదితర పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. ఎప్పటికప్పుడు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ ఛానల్ ద్వారా మీరు చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, దేశంలో ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగాల్లో పనిచేసే ఏ ఉద్యోగికైనా PPF అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ PF అకౌంట్ కి ఉద్యోగి అలాగే సదరు కంపెనీ కాంట్రిబ్యూషన్ అయితే చేస్తూ ఉంటాయి. PF అకౌంట్ హోల్డర్ జీతంలో 12% PF అకౌంట్ లో అయితే జమ అవుతూ ఉంటుంది. అంతే మొత్తాన్ని అతను పనిచేస్తున్న కంపెనీ కూడా ఆ మేరకు కాంట్రిబ్యూషన్ అయితే చేస్తూ ఉంటాయి. ఇందులో 8.33% పెన్షన్ ఫండ్ కు, 3.67% అకౌంట్ కి అయితే వెళ్తుంది. చాలా మంది PF అకౌంట్ ఉన్నవారు 60 ఏళ్ల వరకు ఉద్యోగం చేస్తే తమకు ఎంత పెన్షన్ వస్తుంది అనే సందేహం అయితే ఉంటుంది. EPFO నిబంధనల ప్రకారం ఎవరైనా PF అకౌంట్ లో 10 సంవత్సరాల కాలం పాటు పెట్టుబడి పెడితే అతనైతే పెన్షన్ కి అర్హత సాధిస్తాడు. 50 సంవత్సరాల తర్వాత అతను పెన్షన్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ అతను 58 ఏళ్లకే ఒకవేళ పెన్షన్ గనక క్లెయిమ్ చేసినట్లయితే అప్పుడు ప్రతి సంవత్సరం 4% ఆ యొక్క ఫండ్ నుంచి డిటెక్షన్ అవుతూ ఉంటుంది. అంటే ఎవరైనా 54 సంవత్సరాల వయసులో పెన్షన్ క్లెయిమ్ చేసినట్లయితే అప్పుడు 16% డిటెక్షన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ 58 సంవత్సరాల వయసు వచ్చినా కూడా పెన్షన్ కు క్లెయిమ్ చేసుకోకపోయినట్లయితే 60 ఏళ్ల వయసులో ప్రతి సంవత్సరం 4% ఇంక్రీజ్ తో 8% ఎక్కువ పెన్షన్ అయితే పొందగలుగుతారు. EPFO నియమాల ప్రకారం 15,000 రూపాయలు జీతం తీసుకునే ఉద్యోగి కూడా పెన్షన్ అకౌంట్ కి కాంట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. అంటే ప్రతి నెల 15,000 రూపాయల జీతం తీసుకుంటూ ఉండి ఉన్న ఉద్యోగి నెల 1,250 రూపాయలను మీ PF పెన్షన్ ఫండ్ లో అయితే డిపాజిట్ చేసుకోవచ్చండి. మీకు 20 సంవత్సరాల వయసులో ఉద్యోగం వచ్చి ఈ పెన్షన్ ఫండ్ కి అయితే మీరు ప్రతి నెల డిపాజిట్ చేస్తూ ఉన్నట్లయితే మీకు 58 సంవత్సరాల వయసు వచ్చి పదవీ విరమణ చేసిన క్రమంలో మొత్తంగా 35 సంవత్సరాల పాటు పనిచేసినట్లు అవుతుంది. EPFO పాత పెన్షన్ స్కీమ్ ప్రకారం మాక్సిమం పెన్షనబుల్ శాలరీ 15,000 పెన్షన్ ని ఎలా లెక్కిస్తారంటే, మంత్లీ పెన్షన్ పొందగల జీతం, సర్వీస్ చేసినటువంటి సంవత్సరాలు బట్టి 15,000 జీతం తీసుకునేవారు నెల 7,500 పెన్షన్ అయితే అందుకుంటారు. మరోవైపు మీరు పెన్షన్ 60 సంవత్సరాల వరకు క్లెయిమ్ చేయకుండా అలాగే ఉండినట్లయితే మీ పెన్షన్ 8% అయితే పెరుగుతుంది. అంటే 2 సంవత్సరాలకి మొత్తంగా 4% అయితే ఇంక్రీజ్ అవుతుంది. పెరిగిన పెన్షన్ 7,800 ప్లస్ ఈ 8% యాడ్ అయినట్లయితే మీకు మొత్తంగా ప్రతి నెల 8,100 రూపాయల పెన్షన్ అయితే అందుకుంటారు. PF పెన్షన్ స్కీమ్ లో డిపాజిట్ చేస్తూ 60 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు ఉద్యోగం చేస్తూ మీరు పెన్షన్ ని క్లెయిమ్ చేసుకోనట్లయితే మీకు ఈ విధంగా పెన్షన్ అయితే ప్రతి నెల వస్తూ ఉంటుందండి. EPF కు సంబంధించి ఏదైనా తాజా సమాచారం వచ్చిందంటే వెంటనే ఆ సమాచారాన్ని నేను మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మీరు ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.